నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారస్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి కారణాలేంటి? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఒక కంటైనర్ లారీ మృత్యు శకటంగా మారింది. ప్రధానంగా నెల్లూరు జాతీయ రహదారిపై ఎన్టీఆర్ నగర్ వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన కళాశాల ఉంది. ఆ కళాశాల పక్కన ఏదైతే జాతీయ రహదారిపై అయితే మాత్రం ఒక బీభత్సంగా సృష్టించిన పరిస్థితి అని చెప్పాలి. కంటైనర్ లారీ అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అనేటటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఏదైతే రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు అంటే కంకులు, మొక్కజొన్న కంకులు, సోడా బండ్లు నిర్వహించుకున్నటువంటి వ్యాపారులపై అయితే మాత్రం కంటైనర్ లారీ దూసుకొచ్చింది. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరొక నలుగురు తీవ్ర గాయాలతో సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అని చెప్పాలి. అక్కడ మనం స్క్రీన్ పై ఇప్పుడు దృశ్యాలు చూస్తున్నాం. అంటే ఎంత బేభత్సం లారీ సృష్టించింది అంటే ద్విచక్ర వాహనాలపై అలాగే చెట్టు కొమ్మలు విరిగి పడి కూడా చనిపోయిన పరిస్థితి అని చెప్పాలి. అంటే అంత బేభత్సం, అంత వేగంగా అయితే లారీ దూసుకొచ్చిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు అక్కడికి వచ్చారు. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో క్షతగాతులందరినీ కూడా ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అత్యవసర వైద్యానికి అయితే మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంత బేభత్సం జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ నేరోగా ఉంటుంది రోడ్డు, అక్కడ సర్వీస్ రోడ్డు కూడా ఉండదు. ఏదైతే అక్కడ ఎన్టీఆర్ నగర్ వద్ద చెట్ల కింద ఏదైతే నేషనల్ హైవే పై వెళ్ళేటటువంటి వాహనదారులు ఆగి వారికి కావాల్సినటువంటి ఏదైనా కంకులు కానీ అంటే ఏదైనా సోడా ఏదైనా సేద తీరేందుకైతే మాత్రం అక్కడ ఆగుతుంటారు. వారి దగ్గర నుంచి వచ్చినటువంటి దాంతో జీవనం సాగించినటువంటి 3 కుటుంబాలైతే మాత్రం చిదివేసిన పరిస్థితి అనే చెప్పాలి. ఈ దుర్ఘటన జరిగిన కాడి నుంచి అంటే మాత్రం అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అనే చెప్పాలి. పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఆ యొక్క కంటైనర్ లారీ బీభత్సానికి అయితే మాత్రం భయభ్రాంతులు గురైన పరిస్థితి అనే చెప్పాలి. మృతుల సంఖ్య అంటే ఇప్పుడు ఏదైతే అత్యవసరం అందుతున్న పరిస్థితి ఉందో వీరి యొక్క పరిస్థితి ప్రస్తుతం అత్యవసర వైద్యం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే స్వల్ప గాయాల పాలయ్యారో వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ అందుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ జరిగినటువంటి ఘటన పట్ల పోలీసులు మొత్తం కూడా అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని సరౌండ్ చేసుకున్న పరిస్థితి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కంటైనర్ లారీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇంకేదైనా సరే అక్కడ ఇంకా జరిగినటువంటి కార్యక్రమాల పట్ల అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా గవర్నమెంట్ వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబాలకు కూడా తెలియజేసిన పరిస్థితి. పూర్తిగా ఇప్పటికైతే మాత్రం పరిస్థితి మృతుల కుటుంబాలకి ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతుంది అనేది ఒక అయితే మాత్రం ఏదైతే ట్రీట్మెంట్ అందుతుందో వీరికైతే మాత్రం అత్యవసర వైద్యం అందించేందుకైతే మాత్రం జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ అజితా వెండ్లా కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్, సరే, థ్యాంక్ యూ.